అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు మనం టేస్టీ అండ్ ఈజీ డిన్నర్ రెసిపీస్ ఏంటో చూద్దాం. ముందుగా గిన్నెలోకి కందిపప్పు, పెసరపప్పుని సమానంగా తీసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఈ పప్పు ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకొని స్టవ్ పై గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకొని వెల్లుల్లిని దంచుకొని వేసుకోవాలి. వెల్లుల్లి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకొని టమాటా ముక్కలు వేసుకొని శుభ్రం చేసి పెట్టుకున్న గంగవాయల కూర వేసుకోవాలి. కొద్దిగా పసుపు, టేస్ట్కి తగినట్లుగా ఉప్పు, కారం వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆకుకూర ఉడికేలోపు మనం స్టవ్ పై బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులో తాలింపు గింజలు వేసుకొని వేయించుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ వేగిన తర్వాత ఒక గుప్పెడు నువ్వులు వేసుకొని ఈ నువ్వులు చిటపటలాడుతూ ఉండగా ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకొని కొద్దిగా పసుపు, టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. చివరిగా ఇప్పుడు మనం కొబ్బరి కారం, కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇక్కడైతే చూడండి ఆకుకూర కూడా మంచిగా కుక్ అయింది. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న పప్పు వేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒక 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. రైస్ కూడా రెడీ అయింది. చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మష్రూమ్స్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది నువ్వులతోటి. ఒకసారి ట్రై చేసి చూడండి.